హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మా నర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నన్ను అభిమానించి నన్ను ఇష్టపడే నా సబ్స్క్రైబర్సు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్కు అసలు వీడియోస్ ఆపేశారా, వీడియోస్ పెట్టడం లేదు, ఇన్స్టాలో పెట్టట్లేదు, యూట్యూబ్లో పెట్టట్లేదు. సో యూట్యూబ్లో పెట్టకపోయినా కూడా ఇన్స్టాలో అయితే మీరు పెట్టేవాళ్ళే కదా, ఏమైంది మీకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంట్లో ప్రాబ్లమ్సా, లేకపోతే ఇంట్రెస్ట్ పోయిందా, వీడియోస్ తీయారా ఇంకా అనేసి. సో ఫ్రెండ్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా ఏం లేదు. సో నాకే కొంచెం వీడియోస్ తీయడానికి అట్లా టైం దొరకడం లేదనమాట. మార్నింగ్ లేచి పిల్లలకి హడావిడిగా బాక్సెస్ అన్నీ కట్టి వదిలి రావాలి, ఇంట్లో అంతా పని ఒకటే చేసుకోవాలి కాబట్టి నాకు టైం అలా దొరకలేదు. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటారా, అలాంటివి అయితే ఏం లేదండి. సో ఒకరు అడిగారు, మీరు సోషల్ మీడియాలో వస్తున్నారు కదా, అట్లా ఏమన్నా మీకు ప్రాబ్లం అయ్యి ఇంట్లో ఏమైనా గొడవలు వచ్చాయా అనేసి. అస్సలు లేదండి. సో సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంట్లో అందరికీ తెలుస్తుంది కదా, ఎవరికి తెలియకుండా అయితే సోషల్ మీడియాకి రారు కదా అండి. యూట్యూబ్ వచ్చేసి అందరూ చూస్తారు. వీడియో మనం అప్లోడ్ చేస్తే మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పోతుంది. ఇంకొకరికి ఏంటంటే ఇంకా యూట్యూబ్ వాళ్ళు ఇంకా కొంచెం వీడియోని పుష్ చేయడం వల్ల సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళకి కూడా వెళ్తుంది. సో ఇలా వచ్చేటప్పుడు ఇంట్లో ఎవరికి తెలియకుండా అయితే ఏం చెప్పకుండా అయితే చేయమండి. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళకి తెలియకుండా ఇలాంటివి చేసి ఏదైనా రిస్క్ వస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, నేను ఏం చేస్తున్నావు ఇంట్లో అది ఇది అని చెప్పేసి. నేను అందుకే అందరికీ తెలిసి వీడియోస్ తీస్తున్నాను, అది చాలా వరకు తెలుసు. కానీ వీళ్ళు నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా. సో నో ప్రాబ్లం అండి. సో మీకున్న డౌట్ అయితే మీరు అడిగారు, నేను మీ డౌట్ తీర్చే బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను జవాబు అయితే ఇచ్చాను. అంతే, ఇంకంతకు మించి అయితే ఏం లేదు. సో నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా నా గురించి ఆలోచించి వాళ్ళు ఉన్నారనేసి నిజంగా చెప్తున్నాను. సో మనకు సబ్స్క్రైబర్స్ తక్కువే ఉండొచ్చు కూడా, వ్యూస్ కూడా తక్కువే రావచ్చు, కానీ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నిజం చెప్తున్నాను. సో మనస్ఫూర్తి నాకైతే అంతే. అంటే ఒక్కరు ఇద్దరు ఇలా కూడా కూడా ఇప్పుడు మన ఫ్యామిలీస్లో కూడా మనకి ఏదైనా అమౌంట్ పరంగా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది వస్తాయి, నిజం చెప్తాను, ఒక్కరు కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరనమాట. అట్లాంటిది చాలామంది మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, మీకు హెల్త్ అసలు బాగాలేదా, ఎందుకు వీడియోస్ చేయడం లేదు, ఒక్క వీడియో అన్నా కూడా పోస్ట్ చేసేవాళ్ళు కదా ఒక వారానికి, అలాంటిది ఒక 1 మంత్ నుంచి సరిగా వీడియోస్ కూడా పెట్టట్లేదు, ఏమైపోయారని మెసేజ్ చేస్తున్నారు. నిజంగా చాలా నాకు ప్రౌడ్ అనిపిస్తుందండి. నాకు నాకు నేను చూసుకొని అంటే నా సరౌండింగ్స్ వాళ్ళు కాకోకుండా కూడా బయట వాళ్ళు ఇంతగా నన్ను అవమానిస్తున్నారా అని నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో నా కోసం కాకపోయినా మీకోసమైనా వీడియోస్ తీయాలనిపిస్తుంది, కానీ అది ఎందుకో నాకు టైం కుదరదో, లేకపోతే నాకు ఒళ్ళు బద్ధకం వస్తుందో ఏమో నాకు అర్థం అవుతలేదు. సో ఛానల్ మానిటైజేషన్ అయ్యే మూమెంట్లో అయితే నేను ఛానల్‌ను వదులుకున్నట్టు అనిపిస్తుంది నాకు. అదనమాట. ఇన్ని రోజులు మంచిగానే కష్టపడ్డాను. సో సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే టైమింగ్ అవర్స్ కూడా పెరుగుతుంది. సో ఛానల్ మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉంది. అయినా కూడా నాకు వీడియోస్ అంటే వీడియోస్ ఎట్లో ఒకట్లా కష్టపడైనా తీస్తాను. కాకపోతే వ్యూస్ తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఆ వ్యూస్ తక్కువ ఉండడం వల్లే నేను ఇంత కష్టపడి వీడియోస్ పెడితే ఒక్క నిమిషానికి ఇట్లా అట్లా స్క్రోల్ చేసేస్తారు, ఇంత ఎందుకు కష్టం అనిపించింది. సో నేను దానికోసం కూడా కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అంటే చూస్తారు కానీ ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇస్తే కూడా మన ఛానల్కి ఆటోమేటిక్గా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. సో కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి కింద. మీకు వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని కూడా చెప్తాను. అయినా కూడా అంటే కొంతమంది లైక్ చేస్తున్నారులే, చాలా వరకు చూస్తే అలా వదిలేస్తున్నారు. సో నాకు వ్యూస్ తక్కువ ఉండడం వల్లనే నేను ఆ ఛానల్ని కొంచెం నెగ్లెక్ట్ అయితే చేస్తున్నాను. అంతే అండి, అంతకు మించి అయితే ఇంకేం లేదు. సో ఇంకా పిల్లలకి యాన్యువల్ డే ఫంక్షన్ అయితే కూడా దగ్గరకు వస్తుంది. సో అందుకు కూడా ఒకటే కదా, ఇప్పుడు నేను కూడా వర్క్ చేసుకోవాలి కదండి. ఎంతసేపు యూట్యూబ్ మీదనే అంటే ఇప్పుడు మన ఛానల్కి మానిటైజేషన్ ఇంకా కాలేదు.
సో నా కాళ్ళ మీద నేను నిలబడుకోవాలి కదా. ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళు తెస్తారు, చూస్తారు. వాళ్ళ వాళ్ళు పెట్టిందే మనం తినాలి అని నాకు అలా అనిపించదు అనమాట. సో ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే కూడా నాకు చాలా కోపం వస్తుంది. నేను ఒకరు పెట్టింది తినడం అట్లంతా ఏముండదు. సో నా కష్టంతో నా సంపాదన నేను చేసుకోవాలని ఒకటి ఉంటదనమాట. సో ఒక్క రూపాయి నేను కష్టంతో సంపాదించే ఒక్క రూపాయే కానియండి. సో నాకు అది ఎక్కువ వాల్యుబుల్ అనిపిస్తది. సో వాటి కోసమే నేను పాకులాడతాను. ఒక్క రూపాయి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాననమాట. సో ఆ సంపాదన కోసమే పాకులాడుతున్నానే కానీ ఛానల్‌ని వెనక పెట్టాలని అయితే ఏం కాదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఈ మంత్ ఇంకెలాగో తెలీదు కానీ పిల్లలకి 23 వచ్చేసి యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో అప్పటి నుంచి అయితే ఇంకా అమ్మ వాళ్ళు అందరూ వస్తారనమాట. బట్ వాళ్ళు వస్తారో రారో తెలీదు. సో వస్తామని అయితే అన్నారు. ఇంక అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో నాకు ఎంత వీలైతే అంతవరకు ఖచ్చితంగా వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి చూస్తాను. సో ఎవరు ఏం అనుకోకండి. సో చాలామంది కూడా అక్క మీరు వీడియో తీయకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారని కూడా చెప్పారనమాట. సో సబ్స్క్రైబ్ చేసి అన్‌సబ్‌స్క్రైబ్ చేసే వాళ్ళనైతే నేను అసలు మైండ్‌లో కూడా పెట్టుకోనండి. ఎందుకంటారా, వాళ్ళు ఏదో టైం పాస్‌కి అలా వచ్చి పోతూ ఉంటారు. జెన్యూన్‌గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి మన తోడు నడుస్తారో సో వాళ్ళే చివరి దాకా అయినా కూడా ఉంటారనమాట. సో నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు ఇద్దరినైనా కూడా నేను ఇంపార్టెంట్ ఇస్తాను. కానీ సో ఏదో చేసామంటే చేసాము, మీరు పెట్టలేదంటే నేను వదిలేసి వెళ్ళిపోతాము అన్నట్టు బెదిరించి మాట్లాడే వాళ్ళనైతే నేను అస్సలు కేర్ చేయను. సో ఇది ఒక్క సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు అంటే మంచిగా అనిపిస్తుంది. అదేదో అంటారు కదా అండి, గంగిగోవి పాలు అది ఏదో గరిటైనా చాలు, కడవననేమి కర్మ పాలు అన్నట్టు. సో నాకు అంటే మ్యాక్సిమం చెప్పానో లేదో తెలీదు కానీ సో జెన్యూన్గా ఉండేవాళ్ళు ఒక్కరైనా చాలు. జెన్యూన్గా లేకపోయిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నా కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఓకేనా. సో అంటే ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు. సో కొంతమంది అడిగిన ఆన్సర్స్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ఎవరో ఏమీ అనుకోకండి. ఓకేనా.